ఈ రోజున ఈ రాశి జాతకులు రాత్రి 9 గంటల్లోపు ఫోన్ కాల్ ద్వారా అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. మీరు వింటుంది ఖచ్చితంగా నిజమేనండి. ఈ శుభవార్త మీ చెవిన చేరబోతూ ఉంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. గోచారం ప్రకారం వీరికి కలిగే లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు కూడా తెలుసుకుందాము. అంతకన్నా ముందు వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం ఏమాత్రం కూడా లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాము. అయితే ఈ రాశి జాతకులకు ఈ రోజున ధైర్యం, పరాక్రమం పెరుగుతాయి. మీరు వాణిజ్య విషయాల్లో ఎక్కువగా విజయం సాధించబోతున్నారు. సంబంధాల నుంచి ప్రయోజనం పొందుకుంటారు. దీర్ఘకాలిక లక్ష్యాలు సాధిస్తారు. మీ పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన చర్చల్లో ఎక్కువగా పాల్గొంటారు. వ్యాపార ప్రయాణాలు సాధ్యపడవచ్చు. కమ్యూనికేషన్కు ప్రాధాన్యత ఇస్తారు. సోమరితనాన్ని నివారిస్తారు. మీరు ఫలించని చర్చలకు దూరంగా ఉంటారు. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా ఉంటారు. సహకార స్ఫూర్తి పెరుగుతుంది. ఈ రోజున ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా అనుకూలమైన రోజుగా చెప్పొచ్చు. గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉండడం వల్ల వాణిజ్యపరమైన విషయాల్లో ఊహించని విజయాలు అందుకుంటారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఆర్థిక లావాదేవీలు ఈ రోజున పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది మీకు ఆర్థికంగా గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు మంచి లాభాలు పొందుకుంటారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదా దీర్ఘకాలిక స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మీకు ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాలు ఇవ్వగలవు. సంబంధాల ద్వారా కూడా ఆర్థిక ప్రయోజనాలు పొందే సూచనలు బలంగా ఉన్నాయి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా వ్యాపార భాగస్వామ్యుల ద్వారా ఒక కొత్త ఆదాయ మార్గం ఏర్పడవచ్చు, లేదా వారు మీకు ఒక అద్భుతవంతమైన ఆర్థిక సలహా ఇవ్వచ్చు. మీ మాట తీరు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఈ రోజున ఆర్థికంగా బాగా కలిసొస్తాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడంలో, పాత బాకీలు వసూలు చేసుకోవడంలో మీ వాక్చాతుర్యం కీలక పాత్ర పోషిస్తోంది. అయితే వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి మీరు చురుకుగా ఉండాలి. సోమరితనాన్ని దరి చేరనివ్వద్దు. ఎందుకంటే ఈ రోజు వచ్చే అవకాశాలు మళ్ళీ రాకపోవచ్చు. ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశాలు తగ్గించవచ్చు. మొత్తం మీద ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి, మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు సాధించడానికి ఒక బలమైన పునాది వేయడానికి అనువైన రోజు. ఈ రోజు ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం చాలా ఉత్సాహంగా, చురుకుగా ఉంటుంది. మీలో మానసిక ధైర్యం, శారీరక పరాక్రమం రెండూ ఉప్పొంగుతాయి. ఇది మీ మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. శక్తి స్థాయిలు అధికంగా ఉండడం వల్ల ఈరోజు మీరంతా అలసట లేకుండా పనులు పూర్తి చేస్తారు. ఈ ఆర్థిక శక్తిని సరైన మార్గంలో పెట్టడం చాలా ముఖ్యం. సోమరితనానికి దూరంగా ఉండి ఏదైనా శారీరక శ్రమలో పాల్గొనడానికి ప్రయత్నించండి. ఉదయాన్నే వాకింగ్ చేయడం, యోగా లేదా నచ్చిన క్రీడలు వంటివి చేయడం వల్ల మీ శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం కూడా మీ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల ఒత్తిడి తగ్గి మనస్సు తేలికవుతుంది. అయితే ఫలించని చర్చలకు, వాదోపవాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే అవి మీ మానసిక ప్రశాంతత దెబ్బతీయొచ్చు. ఆహారం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరమే. అధిక శక్తి ఉంది కదా అని అనారోగ్య ఆహారాన్ని తీసుకోవద్దు. సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల రోజంతా కూడా మీ శక్తి స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకోండి. మొత్తం మీద ఈ రోజు మీరు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. మీలోని సానుకూల శక్తిని సద్వినియోగం చేసుకుంటే ఈరోజు ఆరోగ్యపరంగా ఎంతో ఆనందంగా గడిచిపోతుంది. ఉద్యోగం చేస్తున్న ఈ రాశివారు ఈ రోజున వృత్తిపరంగా ఒక అద్భుత రోజుగా చెప్పొచ్చు. మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం రెండూ రెట్టింపు అవుతాయి. ఇది మీ కార్యాలయంలో మీ పనితీరుపై స్పష్టంగా కనిపిస్తుంది. చాలా కాలంగా మీరు పూర్తి చేయాలి అనుకుంటున్న ఒక క్లిష్టమైన ప్రాజెక్ట్ను ఈ రోజున విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ పై అధికారులు మీ పని గుర్తించి ప్రశంసించే అవకాశం ఉంది. ముఖ్యమైన చర్చల్లో లేదా సమావేశాల్లో మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు బాగా కలిసి వస్తాయి.
మీ అభిప్రాయాలను స్పష్టంగా ధైర్యంగా చెప్పడం వల్ల మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. సహోదరులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. వారి మధ్య సోదర భావం, సహకార స్ఫూర్తి పెరగడం వల్ల టీం వర్క్కు సంబంధించిన పనుల్లో అద్భుత విజయాలు, ఫలితాలు సాధిస్తారు. మీ పరిచయాలు విస్తరిస్తాయి. ఇది మీ కెరియర్ ఎదుగుదలకు దీర్ఘకాలికంగా సహాయపడుతుంది. వృత్తికి సంబంధించి ప్రయాణాలు చేయాల్సి వస్తే అవి ఖచ్చితంగా ఫలవంతం అవుతాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మీ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయము. సోమరితనాన్ని విడిచిపెట్టి చురుకుగా ఉండడం చాలా ముఖ్యం. మీకు అప్పగించిన పనులను సమయానికి పూర్తి చేయండి. ఫలించని ఆఫీస్, రాజకీయాలకు, అనవసర చర్చలకు దూరంగా ఉండండి. ఇది మీ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. మీ అనుభవం, సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవడం ద్వారా మీరు ఈరోజు కెరియర్లో ఒక ముఖ్య మైలురాయిని చేరుకోగలుగుతారు. వ్యాపారం చేసేవారికి ఈరోజు లాభాల పంట పండించే రోజుగా చెప్పొచ్చు. వాణిజ్యపరమైన విషయాల్లో అద్భుత విజయం సాధిస్తారు. కొత్త వ్యాపార ఒప్పందం కుదుర్చుకోవడానికి, భాగస్వామ్యాలు ప్రారంభించడానికి, మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది చాలా అనుకూల సమయము. మీ ధైర్య, సాహసాలు వ్యాపారంలో రిస్క్ తీసుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. ఆ రిస్కులు ఫలవంతమయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెట్టుబడిదారులను, ఖాతాదారులను ఆకట్టుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యమైన చర్చలు, సమావేశాల్లో మీరు ఆధిపత్యం చెలాయిస్తారు. అనుకూలంగా ఫలితాలు రాబెట్టుకోగలుగుతారు. వ్యాపార సంబంధిత ప్రయాణాలు చేయాల్సి వస్తే అస్సలు వెనకడద్దు. ఎందుకంటే ఊహించని లాభాలు చేరుకోవచ్చు. మీ సామాజిక పరిచయాలు వ్యాపార అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తాయి. పాత మిత్రులు లేదా పరిచయస్కుల ద్వారా కొత్త వ్యాపార అవకాశాలు తలుపు తట్టొచ్చు. సహకార స్ఫూర్తితో పనిచేయడం వల్ల భాగస్వామ్య వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. భాగస్వామ్యులతో సంబంధాలు బలపడతాయి. దీర్ఘకాలిక లక్ష్యాలు దృష్టిలో ఉంచుకొని ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీ వ్యాపారానికి ఒక బలమైన పునాది వేయడానికి అనువైన రోజు. అనవసర విషయాలపై సమయం వృధా చేయొద్దు. వ్యాపార కార్యక్రమాలపై పూర్తిగా దృష్టి పెట్టండి. సోమరితనం దరి చేరనివ్వకుండా చురుకుగా ఉంటే వ్యాపారంలో గొప్ప విజయాలు సొంతం చేసుకోవచ్చు. ఈ రాశి విద్యార్థులకు ఈరోజు చదువుపై ఏకాగ్రత, ఆసక్తి పెరుగుతుంది. మీలో ధైర్యం, ఉత్సాహం అధికంగా ఉండడం వల్ల క్లిష్టమైన సబ్జెక్టులు పూర్తిగా అర్థం చేసుకుంటారు. సోమరితనం విడిచిపెట్టి చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టడానికి సరియైన సమయం. మీలోని సహకార స్ఫూర్తి పెరగడం వల్ల స్నేహితులతో కలిసి గ్రూప్ స్టడీస్ చేయడం మేలు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చదువుకోవడం వల్ల విషయ పరిజ్ఞానం మరింత పెరుగుతుంది. తోటి విద్యార్థులతో సంబంధం మెరుగవుతుంది. ముఖ్యంగా తోడబుట్టువుల సహాయంతో చదువులో ఎదురయ్యే సందేహాలు నివృత్తి చేస్తారు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడడం వల్ల సెమినార్లలో, తరగతి గది చర్చల్లో చురుగ్గా పాల్గొంటారు. మీ అభిప్రాయాలు ధైర్యంగా వ్యక్తపరుస్తారు. ఉపాధ్యాయుల దృష్టిలో మంచి పేరు వస్తుంది. అనవసర చర్చలకు, కాలక్షేపానికి మాత్రం ఈ రోజున ఈ రాశి జాతకులు ఏ రంగాల్లో ఉన్నా దూరంగా ఉండండి. అవి మీ విలువైన సమయాన్ని వృధా చేస్తాయి. దీర్ఘకాలిక మీ లక్ష్యాల గురించి ఆలోచించడానికి, వాటిని సాధించడానికి ఒక ప్రణాళిక రూపొందించుకోవడానికి ఇది మంచి రోజు. మీ అనుభవం, సామర్థ్యాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. అధిక ఆదాయ వనరు కోసం చేసే ప్రయత్నాలు ఫలప్రదంగా ఉండబోతున్నాయి. ఆ ప్రయత్నాలు మీకు చురుకుగా ముందుకు సాగి ధనంతో పాటుగా మీకు పట్టుదలతో ప్రయత్నిస్తే గౌరవం కూడా వస్తుంది. 10 మందిలో అద్భుతంగా మీ పేరు ఈరోజు ఇనుమడిస్తోంది. అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమే. మొదటి జాగ్రత్త, మీరు సోమరితనాన్ని నివారించండి. మీకు లభించే శక్తిని, అవకాశాలను సోమరితనం వల్ల కోల్పోయే ప్రమాదం ఎక్కువగా కానవస్తోంది. చురుకుగా ఎప్పటికప్పుడు ఉండడానికి ప్రయత్నించండి. రెండవది, ఫలించని చర్చలకు, వాదోపవాదాలకు దూరంగా ఉండండి. మీ కమ్యూనికేషన్ బలంగా ఉన్న కొన్నిసార్లు అనవసర విషయాల్లో తల దూర్చడం వల్ల మీ సమయం, శక్తి వృధా అవడమే కాకుండా సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ మౌనంగా ఎలా ఉండాలో తెలుసుకోవడం ముఖ్యం. ఆర్థికంగా లాభాలు ఉన్నప్పటికీ అతి ఆత్మవిశ్వాసంతో అనవసర ఖర్చులు చేయొద్దు. ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు పెట్టండి, భవిష్యత్తుకు మంచిది. ఆరోగ్య విషయంలో మీలో అధిక శక్తి ఉన్నప్పటికీ అతిగా శ్రమించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు.
ముఖ్యంగా ప్రయాణాల్లో వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తత అవసరము. ఎంత ధైర్యంగా ఉన్నా భద్రతా నియమాలు పాటించండి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు మీ మాట తీరుతో ఎవరిని నొప్పించకుండా జాగ్రత్త వహించండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలే ఈరోజు సానుకూల ఫలితాలు పూర్తిగా ఇవ్వగలుగుతాయి. కుటుంబ సంబంధాల పరంగా ఈ రాశి వారికి ఈరోజు ఆనందకరంగా సామరస్యంగా ఉంటుంది. మీలో సోదర భావం, స్నేహ భావం పెరగడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య బంధాలు మరింత దృఢంగా మారతాయి. ముఖ్యంగా మీ తోడబుట్టిన వారితో సమయం గడపడానికి ఇది ఒక అద్భుత రోజు. వారితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. పాత విఘ్నాలు గుర్తు చేసుకోవడం లేదా భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించడం, వారితో కలిసి ఏదైనా సరదా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి జరగచ్చు. వారు ఎదుర్కొంటున్న సమస్యలకు మీరు సహాయం అందించవచ్చు లేదా వారి నుంచే మీకు అవసరమైన మద్దతు లభించవచ్చు. కుటుంబంలో సహకార స్ఫూర్తి వెల్లివిరుస్తుంది. ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహాయం చేయడానికి ముందుకొస్తారు. ఇది ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. తల్లిదండ్రులతో మీ సంబంధం మెరుగుపడుతుంది. వారి అనుభవం, సలహాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడానికి, చిన్న విహారయాత్రకు ప్లాన్ చేసుకోవడానికి మంచి సమయం. ఇక స్వస్తి.